హలో స్టూడెంట్స్. వెల్కమ్ టు జీకేఎస్ జియో. మనం ఈరోజు జియోగ్రఫీలో ఉన్న టాపిక్స్, జియోగ్రఫీ అంటే ఏంటి, ఫిజికల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది ముఖ్యంగా వరల్డ్ అండ్ ఇండియాల గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ సిరీస్ అనమాట. ముఖ్యంగా మనకు పాస్ట్ సిరీస్ చూసుకుంటే మనం సిలబస్ డిస్కషన్ కానీ రిమైనింగ్ ఆల్ దీస్ థింగ్స్ దీన్ని మనం కవర్ చేసాము. సో ఇప్పుడు మనం టాపిక్ వైజ్గా వచ్చి చూస్తే, సిలబస్ ప్రకారంగా వచ్చి చూస్తే మనం ఇది ఫస్ట్ సిరీస్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ జియోగ్రఫీలో ముఖ్యంగా తీసుకుంటే, జియో మీన్స్ ఎర్త్, గ్రఫీ మీన్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. టోటల్గా ఆల్ ఓవర్ తీసుకుంటే మనకు జియోగ్రఫీ అనేది టూ టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి ఫిజికల్ జియో అండ్ ఎకనామిక్ జియో. సో ఫిజికల్ జియో వచ్చేసి మనకు అపీరెన్స్ అనేది. సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఫస్ట్ క్లాసిఫికేషన్ చూద్దాం, తర్వాత మనం డెప్త్గా వెళ్తాం అనమాట. సో మనకు ఫిజికల్ జియోలో చూస్తే మనకు వరల్డ్ అండ్ ఇండియా గురించి చదువుతాం అనమాట. వరల్డ్‌లో వచ్చే కొద్దికి జియోమార్ఫాలజీ, క్లైమాటాలజీ, ఓషనోగ్రఫీ. ఓకే. దెన్ ఇండియాలో వచ్చే కొద్దికి ఫిజికల్ ఫీచర్స్, సాయిల్, వెజిటేషన్, డ్రైనేజ్ అండ్ క్లైమేట్. ఇది మనకు ఇండియాలో. దెన్ కమింగ్ టు ది ఎకనామిక్ జియోగ్రఫీ, అగ్రికల్చర్, రిసోర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎనర్జీ అండ్ ట్రాన్స్‌పోర్ట్. ముఖ్యంగా సింపుల్‌గా చెప్పాలంటే జియోగ్రఫీ వచ్చి 2 బ్రాంచెస్‌గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఫిజికల్ జియో అండ్ ఎకనామిక్ జియో. ఫిజికల్ జియోలో మనకు వరల్డ్ మళ్ళీ ఇండియా సబ్ డివైడ్ అయి ఉంటుంది. వరల్డ్‌లో వచ్చే కొద్దికి జియోమార్ఫాలజీ, క్లైమాటాలజీ అండ్ ఓషనోగ్రఫీ. దెన్ ఇండియాలో వచ్చే కొద్దికి ఫిజికల్ ఫీచర్స్, సాయిల్, వెజిటేషన్ అండ్ డ్రైనేజ్ అండ్ క్లైమేట్. ఓకే. ఇవి మెయిన్ మనకు ఫిజికల్ జియోగ్రఫీలో కనిపించేది. దెన్ కమింగ్ టు ది ఎకనామిక్ జియోగ్రఫీ, అగ్రికల్చర్, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇవి వచ్చేసి మనకు ఎకనామిక్ జియోగ్రఫీలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఓవర్ వ్యూగా జియోగ్రఫీ అంటే ఏంటి తెలుసుకోబోతున్నాం. సో జియోగ్రఫీ స్టడీస్ ఎర్త్ సర్ఫేస్, ఎన్వైరన్మెంట్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్. సో మనం జియోగ్రఫీలో ముఖ్యంగా ఎర్త్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి, ఈ సర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే ఫ్లాట్, టెరైనా, హిలీనా, అలాంటి సర్ఫేస్. ఎన్వైరన్మెంట్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉంటుంది, చెట్లు కానీ ఆ రిలేటెడ్ థింగ్స్ ఎలా ఉంటుంది. అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్, వాటితో హ్యూమన్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు సాయిల్ తీసుకుంటే మనకు అగ్రికల్చర్ పర్పస్ కానీ, ఇప్పుడు ట్రీస్ తీసుకుంటే ఫారెస్ట్రీ పర్పస్ కానీ, అలాగా మనకు హ్యూమన్ ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది అనేసి మనం ముఖ్యంగా ఈ జియోగ్రఫీ స్టడీస్లో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూస్తే టూ మేజర్ బ్రాంచెస్ అప్పుడే తెలుసుకున్నట్టు మనకు ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. సో ఫిజికల్ జియోగ్రఫీ వచ్చేసి నేచురల్ ఫ్యూచర్స్ అండ్ ప్రాసెస్. నేచురల్గా ఏంటంటే తనను తాను ఎలా ఏర్పడింది, ఎలా ఆవిర్భావం చెందింది, అంటే ఒక భూమి కానీ, ఒక నది సరస్సు కానీ అలాంటివి ఎలా డెవలప్ అయ్యాయి, ఎలా ఎక్స్‌ప్లోయిట్ అయ్యాయి అనేసి మనం ఫిజికల్ జియోగ్రఫీలో చూస్తాం. దెన్ ఎకనామిక్ జియోగ్రఫీలో వచ్చి హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ రిసోర్సెస్ యూజెస్. హ్యూమన్ జియోగ్రఫీలో ఉన్న ఇప్పుడు ఎన్వైరన్మెంట్లో చూసుకుంటే, ఎన్వైరన్మెంట్లో మనిషి ఏ విధంగా దాన్ని ఇంటరాక్ట్ అయ్యాడు, ఆ రిసోర్స్ని ఎలా యూటిలైజ్ చేశాడు అనేసి మనం ఎకనామిక్ జియోగ్రఫీలో తెలుసుకుంటున్నాం. దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ జియోగ్రఫీ వచ్చేసి ఎన్వైరన్మెంట్, రిసోర్సెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. సుస్థిర అభివృద్ధి మరియు రిసోర్సెస్ వనరుల గురించి మరియు ఎన్వైరన్మెంట్ గురించి మనము పర్యావరణం గురించి తెలుసుకుంటాం ఈ జియోగ్రఫీలో ముఖ్యంగా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే. ఓకే. సో ఇప్పుడు ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ చూస్తే అందులో జియోమార్ఫాలజీ, క్లైమాటాలజీ, ఓషనోగ్రఫీ. సో జియోమార్ఫాలజీ కవర్స్ ల్యాండ్ ఫార్మ్స్. ల్యాండ్ ఫార్మ్స్లోనే మనకి మౌంటైన్స్, వ్యాలీస్, ప్లాట్యూస్ ఉంటాయన్నమాట. సో ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఎలా మౌంటైన్స్ ఎలా ఫామ్ అయినాయి, వ్యాలీస్ ఏ విధంగా ఫార్మ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ మధ్యలో ఇది వచ్చేసి మనకు వ్యాలీ అనమాట. సో ఈ సైడ్ ఆ ఏరియా అంతా మనకు మౌంటైన్స్ అన్నమాట. సో పైన ఉండే టెరైన్ అంతా మనకు ప్లాట్యూస్ అన్నమాట. సో పీఠభూములు అంటారు మనం ప్లాట్యూస్ని. దెన్ కమింగ్ టు ది క్లైమేటాలజీ, గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్స్, మాన్సూన్, క్లైమేట్ చేంజెస్. అంటే ప్రపంచమంతా మన క్లైమేట్ ఏ విధంగా ఉంది, వాతావరణం ఏ విధంగా ఉంది, సీ టెంపరేచర్ కానీ, కాంటినెంటల్ టెంపరేచర్ కానీ ఏ విధంగా ఉంది, వేడి, తేమ, వర్షపాతం ఎందుకు ఆ ప్రదేశాల్లో ఎక్కువ వస్తుంది, మరియు మాన్సూన్స్, ఋతుపవనాలు ఎలా చేంజ్ అవుతున్నాయి, ఈ టోటల్ ఆల్ థింగ్స్ వల్ల ఈ క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుంది, హ్యూమన్ వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది అనేసి మనం క్లైమేటాలజీలో చదువుతాం అనమాట. ఓకే. దెన్ ఓషనోగ్రఫీ డీల్స్ ఓషన్స్, టైడ్స్, కరెంట్స్, మెరైన్ రిసోర్సెస్ అనమాట. ఓషన్స్‌లో మనకు చుట్టుపక్కల మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ మనకు 70-80% మనకు మోస్ట్ ఆఫ్ ది థింగ్ వచ్చేసి కవర్డ్ అయ్యి వచ్చేసి మన వరల్డ్‌లో ఎర్త్ పైన వాటర్ అనమాట. సో అందులో వాటర్ ఓషన్స్ గురించి చదువుతాం. దెన్ టైడ్స్ అలలు, మళ్ళీ వేవ్స్ వాటి గురించి చదువుతాం. మనం సీలో చూస్తే మనకు వేవ్స్ అండ్ టైడ్స్ ఎక్కువ వస్తుంటాయన్నమాట. దెన్ కరెంట్స్ అనేసి వార్మ్ కరెంట్, కోల్డ్ కరెంట్స్ అనేసి 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటుంది. ఇది మనము ఓషనోగ్రఫీలో తెలుసుకుంటాం డెప్త్‌గా. దెన్ మెరైన్ రిసోర్సెస్ మనకు చెప్పాలంటే మనకు ఫాసిల్స్ కూడా మెరైన్ రిసోర్స్ వస్తుంది. ఈవెన్ ఫిష్ అవన్నీ మనకు మెరైన్ రిసోర్స్‌లో వస్తుందన్నమాట.
ఇది ఆల్ ఓవర్‌గా వచ్చేసి ఫిజికల్ జియోగ్రఫీ అనమాట. దెన్ కమింగ్ టు ది ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా వచ్చే కొద్దికి మనకు ఫిజికల్ ఫ్యూచర్స్ అంటే మన కళ్ళకి ఏ విధంగా కనిపించడాన్ని జనరల్‌గా ఫిజికల్ అంటే కళ్ళకి కనిపించడాన్ని ఫిజికల్ అంటారనమాట. ఫిజికల్ అపియరెన్స్. సో, ఇక్కడ హిమాలయస్, ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ అనమాట. హిమాలయస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్ పీఠభూములు, మైదానాలు ఏ విధంగా ఫామ్ అవుతాయి? దాని రీజన్ ఏంటి? పెనిన్సులర్ ప్లాట్యూ పీఠభూములు ఎలా ఆవిర్భవించాయి? దెన్ వచ్చేకొద్దికి సాయిల్ అంటే టైప్స్ ఆఫ్ సాయిల్స్ అల్యూవియల్, బ్లాక్, రెడ్, లాటరైట్, డెజర్ట్ సాయిల్. ఈ సాయిల్స్ కూడా మనకు అగ్రికల్చర్‌లో వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నల్లరేగడి వచ్చేసి బ్లాక్ సాయిల్ వచ్చేసి మనకు అగ్రికల్చర్‌లో షుగర్ క్యాన్‌కి దానికి మిగతా రిమైనింగ్ పంటలు పండించడానికి చాలా యూజ్ ఉంటుందన్నమాట. మనకు బ్లాక్ సాయిల్ వచ్చేసి. సో, అలా సాయిల్ గురించి చదువుతాం. దెన్ కమింగ్ టు ది వెజిటేషన్, ట్రాపికల్ ఫారెస్ట్, డెజర్ట్ వెజిటేషన్ అండ్ డెసిడ్యూస్ అనమాట. వెజిటేషన్ ఏంటంటే గ్రీన్ కవర్‌ని మనం వెజిటేషన్ అంటారనమాట. సో, ట్రాపికల్ ఫారెస్ట్, డెజర్ట్ వెజిటేషన్, డెజర్ట్ అంటే ఎడారి, డెసిడ్యూస్ అంటే మనకు అధిక చెట్ల నమోదును మరియు అధిక చెట్లు ఉండే ప్రాంతాన్ని మనం డెసిడ్యూస్ కానీ ట్రాపికల్ కానీ అనేస్తామన్నమాట. ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అనేది కూడా ఉంది. అంటే ఎక్కడైతే ఎక్కువ వర్షం పడుతుందో ఆ ప్రదేశాల్లో మనకు ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. సో, అది మనం ఇండియన్ వెజిటేషన్‌లో చదువుతాం. దెన్ కమింగ్ టు ది డ్రైనేజ్ అనమాట. డ్రైనేజ్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ వేలో నీరు ప్రవహించడాన్ని మనం డ్రైనేజ్ అంటామన్నమాట. ఈవెన్ మనం కాలువలను కూడా మనం డ్రైనేజ్ అంటాం. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే. బట్ ఏదైనా ఒక పర్టిక్యులర్ వేలో ఇప్పుడు మనం రోడ్‌లో వెళ్తున్నాం. సో, అది రోడ్ వే. అలాగే మనకు డ్రైనేజ్ అనమాట వాటర్ వెళ్ళడానికి. సో, ఇక్కడ గంగా రివర్ గురించి, బ్రహ్మపుత్ర రివర్ గురించి, గోదావరి అండ్ ఇండస్ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటాం మనకు ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా. దెన్ కమింగ్ టు ది క్లైమేట్ వాతావరణం మనం ఆల్రెడీ వరల్డ్‌లో కూడా క్లైమటాలజీ చదువుతాం. దెన్ ఇండియన్ క్లైమేట్ కూడా చదువుతాం. ఇండియన్ మాన్సూన్ అంటే ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనే 2 టైప్స్ ఆఫ్ మాన్సూన్స్ అనేది ఉంటుంది మన ఇండియాలో. దెన్ రీజియనల్ వేరియేషన్ దానివల్ల వేరియేషన్స్ ఏంటి అనేసి చూస్తాం అన్నమాట. దెన్ కమింగ్ టు ది ఎకనామిక్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ చూస్తే క్రాప్స్, రీజియనల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎకనామిక్ రోల్. వ్యవసాయంలో ముఖ్యంగా ఎటువంటి క్రాప్స్ యూజ్ చేస్తారు మరియు రీజినల్ ప్రాంతాల్లో ఎటువంటి క్రాప్స్ మనం పండిస్తున్నారు, దానికి రీజన్స్ వచ్చేసి మనకు ముఖ్యంగా సాయిల్స్ అనమాట. ఆ ఎకనామిక్ రోల్ ఎటువంటి దిగుబడి కానీ దాని యొక్క లాభాలు నష్టాల గురించి మనం ఈ అగ్రికల్చర్లో తెలుసుకుంటాం ఎకనామిక్ జియోగ్రఫీ అనమాట. సో, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. రిసోర్సెస్ ఏంటంటే మనకి ఎక్కడ డిఫరెంట్ ప్లేసెస్ మనకి రిసోర్సెస్ అని ఉంటుందన్నమాట. అది మినరల్స్ కానీ, ఫారెస్ట్ కానీ, వాటర్, హ్యూమన్ రిసోర్స్ అనమాట. సో, మినరల్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది, వాటర్ ఎక్కడ ఉంటుంది, సో వాటి ఇంట్రాక్షన్ ఏంటి అని హ్యూమన్ రిసోర్స్ అనమాట. దెన్ కమింగ్ టు ది ఎనర్జీ, కన్వెన్షనల్ వచ్చేసి మనకు కోల్, ఆయిల్, గ్యాస్ అనమాట. అండ్ నాన్ కన్వెన్షనల్ వచ్చేసి సోలార్ ఆర్ విండ్ అనమాట. యాక్చువల్‌గా ఇది రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ కేటగిరీకి కూడా తీసుకురావచ్చు అనమాట మనకి ఈ ఎనర్జీ రిసోర్స్ అనేది. దెన్ కమింగ్ టు ది ట్రాన్స్‌పోర్ట్, మనం వెళ్ళదాన్ని ట్రాన్స్‌పోర్ట్‌ని మనము రోడ్, రైల్, ఎయిర్‌వేస్ అండ్ వాటర్ వేస్ అనమాట. ఈ టోటల్ ఈ 4 ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనకు చాలా చీపెస్ట్ వచ్చేసి వాటర్ వేస్ అన్నమాట. ఓకే. బట్ ఇట్స్ టేక్ లాంగ్ టైమ్ టు రీచ్. ఓకే. సో, ఇదనమాట మనకు ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్‌లో. ఎకనామిక్ జియోగ్రఫీ టోటల్ ఏంటంటే హ్యూమన్ ఇంటరాక్షన్‌తో నేచర్‌తో ఎటువంటి ఇంటరాక్ట్ అవుతున్నాడో ఫిజికల్ గానీ, బయోలాజికల్ గానీ, ఏ విధంగా ఇంటరాక్షన్ ఇన్ ద సెన్స్ వాటిని ఎలా యూజ్ చేసుకుంటున్నాడు తన లాభాపేక్షకు కానీ, ఏ థింగ్ అయినా మనం ఎకనామిక్ జియోగ్రఫీ గురించి తెలుసుకోవచ్చు. దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ జియోగ్రఫీ, జియోగ్రఫీ వల్ల ప్రాముఖ్యత ఏంటంటే కనెక్ట్స్ ఎన్విరాన్మెంట్ విత్ హ్యూమన్ డెవలప్మెంట్. అప్పుడే చదువుకున్నట్టు మనకి హ్యూమన్‌కి ఏంటి, సో హ్యూమన్ తనందు సొంతంగా ఏమీ తయారు చేసుకోలేడు. మనం ప్రకృతి నుంచి చాలా తీసుకోవాలి. అందులో ముఖ్యంగా చెట్లు గానీ, ఫుడ్స్ కానీ, ఉండడానికి ఇల్లు కానీ అవన్నీ మనకు ఎన్విరాన్మెంట్ నుంచే వస్తుందన్నమాట. అందుకే కనెక్ట్స్ ఎన్విరాన్మెంట్ విత్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు. దెన్ కమింగ్ టు ది హెల్త్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్. సో, జియోగ్రఫీ వచ్చేసి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు జరిగినప్పుడు దాన్ని ఎలా ఆదుకోవాలి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ముందస్తు ప్రణాళికతో అనేసి మనం జియోగ్రఫీ ద్వారా తెలుసుకుంటాం. దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి సపోర్ట్ పాలసీ మేకింగ్ ఇన్ అగ్రికల్చర్, ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజెస్. సో, ముఖ్యంగా మన దేశము ఆర్థికంగా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ వచ్చేసి వ్యవసాయం అనమాట. సో, ఆ వ్యవసాయాన్ని ఎలా ఇంకా ముందు తరాలకి ఎటువంటి తీసుకురావాలి, ఎనర్జీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అట్లీస్ట్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ కూడా, అండ్ క్లైమేట్ చేంజెస్ ఏ విధంగా జరుగుతుంది, దాన్ని జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేసి పాలసీ మేకింగ్ ద్వారా తెలుసుకుంటాం. దెన్ గైడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధికి మనకు ఈ జియోగ్రఫీ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా దోహదపడుతుంది అనేసి మనకు ఈ జియోగ్రఫీ ద్వారా తెలుసుకోబోతున్నాం. చెప్పాలంటే ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. జియోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాంచ్ టు నో అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే.
సో మనకి ముఖ్యంగా వచ్చేసి జియోగ్రఫీలో ఫైనల్గా ఫిజికల్ అండ్ ఎకనామిక్. సో ఫిజికల్ వచ్చేకొద్దికి వరల్డ్లో చూస్తాం అండ్ ఇండియా. దెన్ ఇది వచ్చేసి హ్యూమన్ ఇంటరాక్షన్. ఓకే, ఇది సినాప్సిస్గా చూసుకోవాలి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని మీరు పేపర్ పైన ప్రదర్శించండి. అంతే తప్ప మీరు జస్ట్ చదువుతామా వెళ్తామా అనేది ఇంపార్టెంట్ కాదు. సో కాన్సెప్ట్ ఈస్ మస్ట్ అండ్ నీడ్ అండ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఫర్ ఎనీ ఫీల్డ్. ఓకే, నాట్ ఇన్ స్టడీస్ ఆల్సో, ఇన్ లైఫ్ ఆల్సో కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ ఈజ్ మస్ట్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇదన్నమాట మనకు సిరీస్ 1లో జియోగ్రఫీ గురించి తెలుసుకోవడం, జియోగ్రఫీలో టాపిక్స్ ఏంటి అనేసి తెలుసుకున్నాం. సో మనకు నెక్స్ట్ వీడియోలో చూడాలంటే చాలా ఉంటుంది. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చే కొద్దికి జియోగ్రఫీ బ్రిడ్జెస్ నేచర్ అండ్ హ్యూమన్ నీడ్స్ అనమాట. సో మనకు జియోగ్రఫీ వచ్చేసి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఒక బిట్వీన్ నేచర్ అండ్ హ్యూమన్కి. అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్స్ ఎర్త్స్ నేచురల్ సిస్టమ్స్, ఎలా డెవలప్ అవుతుంది నేచర్, ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్ కానీ అబౌవ్ ది ఎర్త్ కానీ. దెన్ ఎకనామిక్ జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్స్ రిసోర్సెస్ యూస్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్, వనరులు ఏ విధంగా యూజ్ చేసుకుంటారు, మళ్ళీ మనిషి యొక్క యాక్టివిటీస్ని ఏ విధంగా జరుగుతుందని ఎకనామిక్ జియోగ్రఫీ డీల్ చేస్తుంది. సో టోటల్ కంబైన్ చేసే షేప్, సర్వైవల్ అండ్ ప్రోగ్రెస్ అనమాట. ఒక ప్రోగ్రెస్ని డెవలప్ చేయడానికి, మనకు ఒక షేప్ తీసుకురావడానికి మనకు జియోగ్రఫీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది జియోగ్రఫీలో ఫస్ట్ సిరీస్ అన్నమాట. ఓకే, ఇంకా ప్రతిరోజు కానీ డే బై డే కానీ మనకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే కామెంట్ అండ్ లైక్ చేయండి. ప్లస్ ఇతరుల విద్యార్థులకి, ఇతరుల ఆస్పిరెంట్స్కి మీరు షేర్ చేస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ప్లస్ మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ అవుతుందని తెలియజేస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.